ఈరోజు మనతో ఉన్నారు బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు. పార్టీ ప్లస్ జయప్రకాష్ నారాయణ ఇద్దరి బలం కలిపితే వచ్చిన 14,000 అంటే వ్యక్తిగతంగా మీ బలం ఎంత అని మీరు అంచనా వేసుకున్నారా? అంటే 2019 నాటికి భారతీయ జనతా పార్టీ మీద తీవ్రంగా రాజకీయ భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసము ప్రతి రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత స్వార్థం కోసము చేసినవే, కానీ దీనికి ఎందుకు సేవ అనే ముసుగు వేస్తున్నారు? మీరు ఆస్తి లెక్క చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగానే మాణిక్యాలరావు గారు గెలిచారు, మీ కోటాలో భాగంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఆయనకు సంపాదించుకునే అవకాశం అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఉందా, లేకపోతే అక్కడ అమిత్ షా గారికి ఉందా? మీకు సరైన ఓట్ బ్యాంకు లేదు, మీకు ఏపీలో అంత బలం లేదని కదా పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి టీడీపీతో జత కట్టారు. ఓట్ల కోసం మాత్రమే చూసే పార్టీలు కొన్ని ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదని మేము అనుకుంటున్నాం. గతంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కావాలంటే పోరాటం చేస్తాం. దళితుల పేరుతోటి ఉండి క్రిస్టియానిటీలో కన్వర్షన్ అయ్యి ప్రత్యేక హోదా అంశము పనికిమాలిన హామీలు ఇచ్చిపోతే మేము చేయమన్నారే, ఇవి కూడా పనికిమాలిన హామీలు అని ఎందుకు స్టాప్ చేయలేకపోయారు? 14వ ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, బీహార్లో నితీష్ కుమార్ గారిని ఎన్నిసార్లు సంకరించుకుంటారు, ఎన్నిసార్లు దింపేస్తారు? మేము దింపామా, మేము సంకరించుకున్నామన్నా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆనాటి ప్రధాని ఇచ్చిన మాటను హామీను నెరవేర్చాల్సిన ధర్మం ఉందా లేదా? ఆ రోజు ఉన్నటువంటి జయరాం రమేష్ గారు కావచ్చు, చిదంబరం గారు కావచ్చు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు బీజేపీ నాయకులు, అంతేకాదు కేంద్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. నమస్తే జయప్రకాష్ గారు. నమస్కారం. వల్లూరు జయప్రకాష్ నారాయణ్, దాని పక్కన ఏదో ఉండాలి ట్యాగ్ లైన్ ఏదో. భారతీయ జనతా పార్టీలో ఎవరికి కూడా ఈ ట్యాగ్ లైన్స్ పెట్టుకునే అలవాటు లేదు. ఒకటైతే, రెండు, నాన్నగారు నేను పుట్టినాటికే వారందరూ కూడా లోక్దల్లో యాంటీ కాంగ్రెస్ దీంతో ఉన్నటువంటి వ్యక్తులు. సో యాంటీ కాంగ్రెస్గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుశా మీకు అవగాహన ఉండే ఉంటుంది పూర్తిగా. జయప్రకాష్ నారాయణ గారికి ఫాలోవర్లో వన్ ఆఫ్ ద ఫాలోవర్స్. ఓకే, జేపీ గారికి. కాబట్టి ఇక వారి పేరుతోటి పెట్టుకున్నది కాబట్టి మాకు వెనకాల తోకలు ఈకలు ఏమి లేవు. మాకు అదృష్టం కొద్దీ అది ఇప్పుడు మంచిదే జరుగుతూ ఉంది. అట్లా మీ పార్టీలోకి దిగుమతి కాబడిన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ చౌదరి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఉన్నాయి కదా, సుజనా చౌదరి అనేది ఉంది కదా, అట్లా మీకు కూడా ఏం లేదా అని? అంటే సుజనా చౌదరి గారికి భారతీయ జనతా పార్టీకి రావడానికి ముందే సుజనా చౌదరి గారిగా వారు పాపులర్. ఓకే, కాబట్టి పాపం వారు అదే పేరుతోటి కాకుండా సుజనా అని అన్నారు అనుకోండి, జనరల్గా ఎవరు గుర్తుపట్టలేరు ఇది ఏంటి సుజనా అంటే అనుకుంటారు. కాబట్టి చౌదరి గారు పెట్టుకొని ఉండుంటారు బహుశా. ఎందుకు కమ్యూనిస్టులలో అయితే ఇంటి పేరు ఉండదండి, కుల పేరు ఉండదండి, చౌదరి రెడ్డి అనేది ఉండదండి. బీజేపీలో కూడా ఉంటుందా ఆనమైతుంది? బీజేపీలో కూడా ఉంటుంది. అసలు ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి పేర్లు అట్లాంటి పెట్టుకునేది లేదు. బై డిఫాల్ట్ ఏదైనా చిన్నప్పుడు ఆ పేరు ఉంటే అట్లా కంటిన్యూటీ తప్పితే స్పెసిఫిక్గా పెట్టుకునేటటువంటి ప్రక్రియ బీజేపీలోనే కాదు, బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి సంఘ్లో చూస్తే ఓకే, బీజేపీలో జనరల్గా మెజారిటీ మంది ఆ భావజాలంతో ఉంటారు. ఓకే, సంఘ భావజాలంతో, లేకపోతే విద్యార్థి పరిషత్ నుంచో విహెచ్పి నుంచో ఇట్లా వచ్చి బీజేపీలోకి చేరుతుంటారు మెజారిటీ మంది. ఓకే, మాకు ఎక్కడ కూడా సంఘలో కానీ వీటిలో కానీ ఎక్కడా కూడా ఎవరి కులంతో కానీ ఎవరి పేరుతోటి కానీ ఇటువంటి సంబంధం ఉండదు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మీకు చెప్తాను. మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి 47 కంటే బిఫోర్ వారు వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళినప్పుడు సంఘ్ అంటే ఒక హిందూ సంస్థ అనే ఫీలింగ్ తోటి వారు వెళ్ళారట. నేను నాగపూర్ వెళ్ళిన సందర్భంగా అక్కడ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట, వారు వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు, వారి బట్టలు అల్లుతుకొని మామూలుగా ఇస్త్రీ లేకుండా నార్మల్గా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా సంఘ కార్యకర్తలు. అంటే అందరినీ కలుస్తున్నప్పుడు ఎవరు కూడా వెనకాల శర్మ శాస్త్రో లేకపోతే ఇంకొక గుప్తానో లేకపోతే ఇంకోటో ఏ పేర్లు లేవు. అంటే నార్త్లో మల్లాగా చౌదరి పెద్ద ఉండకపోవచ్చు, కానీ ఎటువంటి ఏమి లేవు. వారు అడిగారట, మీలో ఉన్నటువంటి వారు ఎవరి కులం ఏంటో మీకు ఎవరికైనా అవగాహన ఉందా అని అడిగారట. అసలు కుల ప్రస్తావన అనేది అది మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయం. వారందరూ ఆశ్చర్యపోయి, మాకెవరికి కూడా మా కులాలు కానీ మాకు సంబంధించిన పక్కన వాళ్ళ కులం కానీ మాకు ఇంతవరకు సందర్భం రాలేదు, మేము అడగలేదన్నారు.
అంటే అటువంటి భావజాలంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీలో కూడా ఆ సంస్కృతి ఎక్కడా కూడా లేదు. అందుకు మీకు కూడా లేదు, మాకు కూడా లేదు. అటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. కాదండి జయప్రకాష్ గారు, 2019 ఎన్నికల్లో మీరు బీజేపీ అంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదా. అవును అవును. మీకు వచ్చిన ఓట్లు ఎన్నండి? మాకెంత వచ్చినాయి అన్న 14,000 చిల్లర వచ్చినాయి. అప్పుడు మీకు అర్థమైందా మీ బలం ఏంటో? ఇక్కడ మీ అంటే పర్సనల్గా జయప్రకాష్ నారాయణ కావచ్చు, పార్టీ బలం ఎంత? పార్టీ ప్లస్ జయప్రకాష్ నారాయణ ఇద్దరి బలం కలిపితే వచ్చిన 14,000 అంటే వ్యక్తిగతంగా మీ బలం ఎంత అని మీరు అంచనా వేసుకున్నారు? ఇది అట్లా కాదన్నా, దీనిలో మనం చూడవలసింది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో అంటే 2019 నాటికి భారతీయ జనతా పార్టీ మీద తీవ్రంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలన్నీ కూడా ఏదో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఏదో హాని చేస్తుంది అన్నట్టుగా ప్రాపగండ చేయడం, చేసింది అన్నట్టుగా ప్రాపగండ చేయడం కావచ్చు. అదేవిధంగా ఆ రోజు అప్పటిదాకా మాతోటి కలిసి ఉన్నటువంటి పార్టీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కొత్త నినాదం ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళటం కావచ్చు. మేము కూడా ఆ రోజు పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇదంతా కూడా మా దగ్గర ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా సంఘ భావజాలం, సంఘ కార్యకర్తలో లేకపోతే భారతీయ జనతా పార్టీకి కోర్ కాంపిటెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ముందు ఈ ఓటు చీలకూడదు, ఈ ఓటు మొత్తం కూడా కన్సాలిడేటెడ్గా ఎగనెస్ట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి వేసాను తప్పితే మీకు ఎందుకు వాసు ఇది కోట్ చేస్తా ఉన్నానంటే ఏ పొత్తు లేనప్పుడు కూడా 1998లో ఇదే ప్రాంతం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే సుమారుగా 94,000 ఓట్లు వచ్చినాయి. అది వ్యక్తిగతం అనుకోవచ్చు కదా, వ్యక్తి మీద ఉన్న ఆ వ్యక్తి ఆ పార్టీ కొత్త ఆ రోజుకి ఏదో వ్యక్తితో పదం లేదు, అతను రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఓకే, ప్రజల్లో మంచి పేరు ఉండొచ్చు కదా. ఇక్కడ ఒక చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 18% ఓట్లు వచ్చినాయి ఆ రోజున. మరి ఆ 18% ఎందుకు మరి ఈ రోజు డౌన్ అయిందంటారు? మేము ఒక రకంగా చెప్పాలంటే 0 వచ్చేసింది. అదే చెప్తున్నా కదా, ఒకటి మేజర్ ఇష్యూ ఏంటంటే దీంట్లో మేము పొత్తులు పెట్టుకోవటం వల్ల మా కార్యక్షేత్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం కొంత కుంటుబడినటువంటి మాట వాస్తవం. పొత్తుల వల్ల ఆ రోజు ఆ పొత్తులతోటి వెళ్ళిపోతున్నప్పుడు అధికారం దిశగా పనిచేసుకుంటూ పోయారు తప్పితే దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇంత బలమైనటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ముందు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడాలా, రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతోటి కలిసి పనిచేసేటటువంటి ఆలోచనలో మాత్రమే ఉన్నాం. ఇవాళ అటువంటి పరిస్థితి కాదు కదా. ఇవాళ జాతీయ స్థాయిలో అత్యంత బలమైనటువంటి పార్టీ, ప్రపంచంలో కల్లా ఎక్కువ మంది కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ కాబట్టి ఇప్పుడు మా యొక్క ఓటు బ్యాంకు పెరిగింది. దానికి నిదర్శనమే మొన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చూస్తే, ఏ ఉప ఎన్నికల్లో? బద్వేలు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, వీటన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి సుమారుగా 10 నుంచి 12% ఓట్లు వచ్చినాయి. ఆడ కూడా మీకు పొత్తులే ఉంది కదా? లేదు, ఎక్కడ జనసేనతో కలిసే కదా మీరు వెళ్ళింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు నేరుగా వచ్చి ప్రచారం చేశారు. అయినప్పటికీ వచ్చిన ఓట్లన్నీ ఆ రోజు చెప్తున్నాం కదా. అక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏమన్నా వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వెళ్ళిపోయారు. మిగిలినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ, మీరు అన్నట్టుగా జనసేన పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ మాత్రమే మేము తెచ్చుకున్నాం. అందులో కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఆంధ్ర రాష్ట్రం పట్ల అప్పటికి కూడా కొంత జనాలకు అపోహలు ఉన్నాయి. ఎటువంటి అపోహ ఉంది, మేమేదో రాజధానికి సమర్థించలేదని, మేమేదో పోలవరానికి సరిగా సమర్థన చేయలేదని, అప్పటికి జరిగినటువంటి ప్రాపగాండా ఇంకా ప్రజలు అప్పటికి విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మాకున్నటువంటి ఓటు బ్యాంక్ని గణనీయంగా పెంచుకునే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ 2019 అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉప ఎన్నికలన్నీ కూడా కేవలం కరోనా అయిపోయిన కొత్తలో జరిగినటువంటివి. కాబట్టి ప్రజల్లో ఇంకా పర్సెప్షన్ చేంజ్ కాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సరే, మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో ఒక చేదు అనుభవం, 14,000 ఓట్లు మాత్రమే వచ్చాయి మీకు పార్లమెంట్. డిపాజిట్ గల్లంతైంది కదా. సరే, అయినప్పటికీ కూడా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతో మళ్ళా గుంటూరు పార్లమెంటు నుంచి బరిలోకి దిగడానికి మళ్ళా ఉద్యుక్తులు అవుతున్నారు అంటున్నారు. ఎందుకు అంత పార్లమెంట్కి పోవాలని అంత ఉవ్విళ్ళూరుతున్నారు? మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి పార్టీ పెట్టిన తర్వాత కేవలం 2 సీట్లతోటి ప్రారంభమైంది. కరెక్ట్. అంటే మాకు ఎక్కడ కూడా డిపాజిట్లు అప్పుడు కూడా రాలే. అట్లని చెప్పి మేము ఎక్కడ కూడా కాడి కింద పడేలా. ప్రజల కోసం నిరంతరం పోటీ చేసి, నిరంతరం ప్రయత్నం చేసి, వారికి సేవ చేసి, వారి మెప్పు పొందేదాకా మా ప్రయత్నంలో లోపం లేకుండా ప్రజల దగ్గరికి మేము వెళ్తా ఉన్నాం. అలానే రెండు సీట్ల దగ్గర నుంచి వాళ్ళ 303 సీట్ల వరకు వచ్చాం. నా నమ్మకం కూడా ఏమిటంటే ప్రజలకి సేవ చేసి ఇక్కడే కనుక మనం నిలబడి కనుక వారితో పాటు నిలబడితే
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆమోదిస్తున్నారు. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్లో గెలిచినటువంటి మేము డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుస్తామని ఒక నమ్మకంతో, అందులో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ అది కట్టడం కోర్టు నిర్ణయం తర్వాత కట్టారు, కోర్టు నిర్ణయం ప్రకారం మిగతా పనులు చేశారు. కానీ దాని తర్వాత పరిణామాల్లో కూడా ఎక్కడ సమస్య లేకుండా ఎవరితోటైతే కాంట్రవర్సీ ఉందో వాళ్ళందరినీ కూడా కలుపుకుపోయి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఇచ్చారని ప్రజలందరూ ఇప్పుడు భావిస్తున్నారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఒక గణనీయమైనటువంటి ఓటు బ్యాంకు సాధిస్తుంది. ఇక్కడ మీరు సాధిస్తారా ఈ నియోజకవర్గంలో? 100% అన్న. ఎందుకంటే 2019లో ఓడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్లో ఉంటారు ఎక్కువగా. హైదరాబాద్లో మీ వ్యాపారాలు, హాస్పిటల్స్, ఇతరత్ర రిలేషన్, ఇతరత్ర బిజినెస్లన్నీ కూడా హైదరాబాద్లోనే. ఇప్పుడు చూస్తే మీరు అధికార ప్రతినిధిగా మిమ్మల్ని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ ప్రకటించింది. మరి అసెంబ్లీకా పార్లమెంట్కి తెలుసు, వెస్ట్ నియోజకవర్గం అంటే అసెంబ్లీకి పరిమితం చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ ముందుకు వచ్చినాయి కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఇక ఖాయము అనే సంకేతాలు రావడంతో మళ్ళా హైదరాబాద్ నుంచి పొలవమని ఇటుకు వచ్చేసారు మీరు. చూద్దాం, ఒక లక్కీ డ్రాలో ఏమైనా గెలుపు పొందుతామేమో, వస్తే ఇక మనకి సీట్ వస్తే ముగ్గురు పొత్తు ఉంటే పొత్తు ధర్మంలో బాగా అందరూ సహకరిస్తే ఇక గెలుస్తామేమో ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. అసలు మీకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి? మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే మీకు ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మి ఓటేయాలి? అసలు 2019లో నేను ఓడిపోయిన తర్వాత 2019 నుంచి నేను పూర్తిగా ఇక్కడే పనిచేయటం మొదలుపెట్టాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే 2020లో ఏదైతే కరోనా మహమ్మారి వచ్చిందో నా దగ్గర దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన లైవ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు అవకాశం ఇస్తే మీ ద్వారా కూడా ప్రదర్శించవచ్చు. అవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వండి, చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున కరోనా బారిన పడినటువంటి వాళ్ళు కానీ, కరోనా సమయంలో బాధపడుతున్నటువంటి కార్మికులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి అర్చకులు కానీ, వేద పండితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ కూడా సుమారుగా 10,000 మోదీ కిట్ల పేరుతోటి 2019 ఓడిపోయిన తర్వాత నాకు 16,000 ఓట్లు మాత్రమే వచ్చిన తర్వాత, 14,000 కదా, 14,000 ఓట్లు మాత్రమే వచ్చిన తర్వాత 2,000 పెంచుతున్నారు. లేదు 14,000 అంటే నాకు వెంటనే మా కన్నా గారు గుర్తొచ్చారు. కన్నా గారికి 16,000 ఓట్లు వచ్చినాయి, నాకు 14,000 ఓట్లు వచ్చినాయి. 14,000 ఓట్లు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు టౌన్ మాత్రమే కాదన్న, అటు మంగళగిరిలోను, పొన్నూరులోను 7 నియోజకవర్గాల్లో కూడా అవకాశం ఉన్న మేరకు మోదీ కిట్ల పేరుతోటి తయారు చేసి సుమారుగా 10,000 కిట్లు మేము ఇదంతా ప్రాంతంలో కూడా పంచడం జరిగింది. ఒకటి అదేవిధంగా దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి మెడిసిన్స్ని హైదరాబాద్ నుంచి తెప్పించి, కిషన్ రెడ్డి గారు కూడా నాకు సహకరించారు. ఆ సమయంలో కొన్ని లక్షల రూపాయల మెడిసిన్స్ని తెప్పించి ఇమ్యూనిటీ బూస్టర్స్ కింద ఇక్కడ ఉన్న జర్నలిస్టులతో సహా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించాము. ఇది మాత్రము కేవలం సేవ చేయటం మాత్రమే కాదు, దాని తర్వాత 2019, 20 అయిపోయిన తర్వాత 21లో కరోనా కొంత గ్యాప్ ఇచ్చినటువంటి సందర్భాల్లో ఈ ప్రాంత ప్రజలతోటి, నేను ఇక్కడ పుట్టింది ఇక్కడ, నేను పెరిగింది ఇక్కడ, నా చదువుకుంది ఇక్కడ, వ్యాపారాలు చేస్తుంది హైదరాబాద్. వ్యాపారం అంటే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి అవకాశాలు ఇక్కడ పెద్దగా లేవు కాబట్టి నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అక్కడికి పోయి వ్యాపారం పెట్టుకున్నాను. ఉన్న వ్యాపారాలను వెంటనే తీసేటటువంటి పరిస్థితి లేదు కదా, కాబట్టి అది అక్కడ కంటిన్యూ అవుతుంటుంది. నేనేం డే టు డే అఫైర్లో వ్యాపారంలో కూర్చొని చేయట్లేదు కూడా, నాకు సంబంధించిన నా మిత్రులు, నా సోదరులు కలిసి చేస్తూ ఉన్నారు. కానీ 2020 తర్వాత కూడా 21లో నేను ఇక్కడ సంక్రాంతి సంబరాల పేరుతోటి భారీ ఎత్తున ఈ ప్రజలందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండమైనటువంటి సంస్కృతిని డెవలప్ చేసే దానిలో భాగంగా చేశాం. అదొకటే చేయటం కాదు, ప్రతి వీధి కూడా పర్యటిస్తూ ఎన్నో వీడియోలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రతి వీధి కూడా పర్యటిస్తూ అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ కూడా ఈ ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే దానిలో ప్రముఖంగా ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వారి దృష్టికి కానివ్వండి, కమిషనర్ దృష్టికి కానివ్వండి, మేయర్ దృష్టికి కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కానివ్వండి. రెవెన్యూ సమస్యలు ఏముంటాయండి? ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే సందులో రెవెన్యూ సమస్యలు, సందులో డ్రైనేజ్ సమస్య ఉంది, కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటారు. కార్పొరేషన్ ముందు కమిషనర్కి ఇచ్చాం అది. ఓకే. అట్లనే తాగునీటి సమస్యలు ఉన్నాయి, కార్పొరేషన్ చూసుకుంటుంది. అదే తీసుకెళ్ళి ఇచ్చామన్నా, అదే నేను చెప్తున్నా. అదే పని ఎంఆర్ఓకి సంబంధించిన ఓన్లీ గుంటూరు టౌన్ కాదు కదా, నేను చెబుతున్నటువంటి మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో భూముల్ని ఇక్కడ కబ్జా కాబడ్డాయి, ఎన్నో చోట్ల మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారికి అందరికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఆన్ రికార్డ్ ఇచ్చాం. అంటే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన మా వెంటనే చర్యలు తీసుకోమని ఇచ్చారా, అట్లా నలిపి డస్ట్బిన్లు వేసారా? వాళ్ళైతే దాని మీద రాయటం అయితే రాసి పెట్టారన్న. 1-2 సమస్యలు కూడా కొంత రిజాల్వ్ అయినటువంటివి కూడా ఉన్నాయి. 1-2 చిన్న చిన్నవి అయితే చేశారు, కానీ పెద్ద సమస్యలు వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంత చెప్పినా కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ద్వారా వస్తేనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా వస్తేనే చేశారు తప్పితే పెద్దగా రెస్పాండ్ కాలేదు.
కానీ నాకు అప్పటికే నేను లేబర్ బోర్డు చైర్మన్గా ఉన్నాను కాబట్టి నేను దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మధ్యలో కూడా ఎప్పుడు అవకాశం కుదిరినా కూడా గుంటూరు నగరాన్ని బేస్ చేసుకొని పనిచేస్తాం. అంటే మీరు ఇప్పుడు అంతవరకు చెప్పారంట, వీధులు తిరిగాను, సమస్యల మీద పోరాటం చేశాను, కిట్లు పంచాను, ఇంజక్షన్లు ఇచ్చాను, బూస్టర్ డోజులు తెచ్చానని చెప్పారన్న. వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు మీరొక్కరే కాదు, భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసము ప్రతి రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత స్వార్థం కోసము చేసినవే. కానీ దీనికి ఎందుకు సేవ అనే ముసుగు వేస్తున్నారు? ఎవరు కూడా సేవ చేయడానికి సిద్ధంగా లేరు కదా. జోబులో నుంచి 10 రూపాయలు తీసి పెట్టడానికి ఎవరు కూడా లేదు. భవిష్యత్తులో ఇదంతా మనకు ఓట్ల రూపంలో మనకు రావాలి. ఈ రోజు నేను పెట్టే ప్రతి రూపాయి కూడా తిరిగి 100 రూపాయలుగా నాకు వెనక్కి రావాలి అంటే ఈ రోజు నేను ఖర్చు పెట్టాలి. పెట్టుబడి వ్యాపారం కదా ఇది, రాజకీయం. ఎట్లా అవుతుంది? అవునండి, ఈ రోజు అండి ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 40 నుంచి 50 కోట్లు కావాలి. ఏపీ రాజకీయాల్లో 40 నుంచి 50 కోట్లు పెట్టిన ఎమ్మెల్యే ఎంతమంది డైరెక్ట్ గా స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారు పబ్లిక్ వచ్చానికి. ప్రతి దానికి పర్సంటేజ్ ఏ ఎమ్మెల్యే పనిచేయలేదు. ఈ రోజు ఓటుకు నోటు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నారు, తిరిగి పిండుకుంటున్నారు. 40 కోట్లు పెడితే 80 కోట్ల వరకు పోతున్నారు, 50 పెడితే 100 వరకు పోతున్నారు. అది సంపాదించేంత వరకు ఎవరు కూడా నిద్రపోవట్లేదు. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాణిక్యాలరావు గారు మంత్రిగా చేశారన్న, వారు ఆస్తి ఏదైతే ఉందో వారు ఎమ్మెల్యే అయ్యేనాటికి మంత్రి అయిన తర్వాత వారు చనిపోయేటప్పుడు కూడా మీరు ఆస్తి లెక్క చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క స్టేటస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగానే మాణిక్యాలరావు గారు గెలిచారు. మీ కోటాలో భాగంగా ఆయన మంత్రి పదవి ఇచ్చారు. సంపాదించుకునే అవకాశం అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఆలోచన మాకు కలగదు. అసలు వాళ్ళు ఇవ్వడం కాదు, వాళ్ళు ఇచ్చారు లేదా లేదు అయిన తర్వాత విషయం. మాకు అసలు ఆలోచన ఉండదు. కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఉందా, లేకపోతే అక్కడ అమిత్ షా గారికి ఉందా, లేకపోతే మా మంత్రివర్గంలో ఎవరికైనా ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా బీజేపీ నాయకులకు ఉందా? మాణిక్యాలరావు గారు మాత్రమే కాదు, కామినేని శ్రీనివాస్ గారు కూడా పనిచేశారు ఆ రోజు మంత్రిగా. వారు ఆస్తిపాస్తులు ఏం కొత్తగా పెంచుకున్నది లేదు, చేసుకున్నది లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒకటే మాట నమ్ముతుందన్నా, సేవ చేయాలి, అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఏదైతే చేయగలమో మనకు వీలైనంత వరకు పనిచేస్తా పోవాలి. ప్రజల పేరుతో సేవ్ చేయరా? సేవ్ చేసేటటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నా, జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సేవ్ చేయలేదు, అంత సేవే చేసింది. ఓకే, చాలా స్పష్టంగా మీకు కనబడతా ఉందన్న. మీరే చూడండి, ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారంటే దాని ప్రధాన కారణం నిజమైనటువంటి సేవ చేశారు. ఏ మాట అయితే ఇచ్చారో నరేంద్ర మోదీ గారు కాదు, భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఏదైతే పెట్టారో, మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో, ఆ 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేకపోతే అయోధ్య రామ జన్మభూమి కావచ్చు, ఏ మాట చెప్పారో ఆ మాట కట్టుబడి నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏపీలో తీసుకుంటే ఒకప్పుడు నేను చూడంగా అతి సామాన్యులుగా ఉన్న వారంతా కూడా ఈరోజు 100 కోట్ల కదిపోయి, ఒకరోజు ఎమ్మెల్యే కాలేదు, ఒకరోజు ఏ ప్రజాప్రతినిధిగా ఏ రోజు గెలవని వారు కూడా ఏపీలో ఇదే బీజేపీలోనే ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా కోట్ల పడగలెత్తిపోయారు ఈరోజు. మరి వాళ్ళంతా కూడా సేవ్ చేయకోకుండానే సేవ చేసే డబ్బులు సంపాదించింటారా అన్న? ఎవరో ఒకళ్ళు అరా ఏదైనా వాళ్ళకి ఏదైనా వ్యాపారంలో కలిసి ఎంత కావాలండి. భారతీయ జనతా పార్టీకి అయితే అటువంటి చేసేటువంటి అవకాశం లేదన్నా. పైన కేంద్ర పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇవాళ మోదీ గారు ఉన్నారో అమిత్ షా గారు ఉన్నారని కాదు, గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ ఆ రోజు పనిచేసినటువంటి జాతీయ నాయకత్వం ఎవరైనా కూడా ఎవ్వరూ కూడా ఇటువంటి అక్రమ సంపాదన పట్ల ఆకర్షితులు కాలేదు, లేరు, ఉండరు కూడా. ఇప్పటి వరకు నేను కేంద్రంలో మా పార్టీని అడ్డుపెట్టిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ₹1 కూడా నేను సంపాదించలేదని ఆ రామ్ లల్లా సాక్షి ప్రమాణం చేయండి. రామ్ లల్లా సాక్షి అన్న, ఇదిగో నా కళ్ళెదురుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలుగా చెబుతున్నాను. నా పదవిని కానీ, నాకున్నటువంటి పరపతి కానీ, నా పార్టీని కానీ ఏది ఉపయోగించుకొని వ్యాపారం రీత్యా కాకుండా నేను ఎటువంటి నయా పైసా సంపాదించలేదు. ఇదిగో చెబుతున్నా, మీరు ఎక్కడ రావాలో చెప్పండి, అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేసి చెప్తా. ఒక్క నయా పైసా. ఇంకొకటి కూడా చెబుతాను చాలా స్పష్టంగా, దీనిలో ఇటువంటి మాట అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు చూసారా, పెట్టుబడిలాగా పెడుతున్నారు, బయట నుంచి తీసుకొచ్చి పెడతాను. ఎక్కడా కూడా ఒక్క నయా పైసా కూడా పబ్లిక్ మనీ తీసుకోనో, తెలిసిన వాళ్ళ దగ్గర డొనేషన్గా తీసుకోనో కూడా నేను ఖర్చు పెట్టలా. నాకున్నటువంటి అవకాశం ఏంటంటే, అదృష్టం ఏంటంటే, నేను ఇట్లా రాజకీయం కోసమో సేవ కోసమో నేను తిరుగుతూ ఉంటే నాకున్నటువంటి వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి లాభం నుంచో లేకపోతే వచ్చేటటువంటి అవకాశాల నుంచో ఆస్తి పెరుగుదల వల్ల వచ్చినటువంటి డబ్బుతో ఖర్చు పెట్టే తప్పితే ఇది కూడా నేను దైవ సాక్షిగా చెప్పగలను. ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నా దానికి. ఒకవేళ మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అనుకోండి మీ నియోజకవర్గంలో, మీకు క్రిస్టియన్ ఓట్లు అవసరం లేదా? మీకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటు, గుంటూరు నగరంలో ప్రతి ఒక్క ఓటు కావాలన్నా. అలాంటప్పుడు గతంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కావాలంటే పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం అన్నారు కదా. ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఓకే,
మరి ఆ క్రిస్టియన్లు మీకు ఎలా దళిత క్రిస్టియన్లు, దళితులకి అన్యాయం జరగకూడదు. ఇది ప్రధాన ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి కానీ మాకు కానీ. దళితులకు అన్యాయం జరగకూడదు. నిజమైనటువంటి హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రావాల్సినటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ రావాలి. ఈ ముసుగులో దళితుల ముసుగులోకి క్రిస్టియానిటీ, దళితుల పేరుతోటి ఉండి క్రిస్టియానిటీలో కన్వర్షన్ అయ్యి 2 చోట్ల బెనిఫిట్ పొందేటువంటి వ్యక్తులకి అటువంటిది రాదు. రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా పరిగణించబడతారు కాబట్టి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ బీసీస్. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ బెనిఫిట్స్ ఫర్ యాజ్ ఎస్సీస్ ఆర్ కన్సర్న్. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ దట్. మరి ఈరోజు రెవెన్యూ అధికారులు చాలా మంది కొంతమందికి ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు అనుకోండి. దుర్నీతి అన్న దానికోసమే పోరాడతాం. అదే ఎందుకోసం పోరాటం ఉంటే ఈ రోజు ఎస్సీలకు న్యాయం జరిగేలా చూడండి. అందుకోసం కదా స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కదా, మేము పని చేస్తున్నాం అన్న. దానికోసం పని చేసి ఎక్కడ ఫలితం రావాలంటే మాకు అధికారం ఇవ్వాలి కదండి. ఇక్కడ ఓకే, అధికారం లేకుండా మేము ఎంతవరకు చదువుకి ఫలితం రావాలంటే ఎగ్జామ్ లో పాస్ అయితే మీరు చదివిన చదువుకి ఫలితం. మీరు చెప్పింది కరెక్ట్. ఎగ్జామ్ పెట్టాలిగా మాకు. ఓకే, ఎగ్జామ్ లో మమ్మల్ని కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. మాకు ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు ప్రజలు. ఇంకా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి కలిగిస్తాం. ఎప్పుడు కలుగుతుంది? ఈసారి కలిగిస్తామన్నా. ఈసారి కలిగిస్తాం డెఫినెట్ గా. ఇలా జోక్స్ అయిందండి వాస్తవం చెబుతున్నాం. ప్రజలు కలిగించుకోవడానికైనా టీడీపీతో పొత్తు కోసం అరువులు చేస్తున్నారు. అసలు మాకు టీడీపీ తోటి పొత్తు కానీ, టీడీపీ కాదు ఏ ఇతర పార్టీ తోటి కూడా మా భావజాలంలోకి వచ్చి, భారతీయ జనతా పార్టీ భావజాలంలోకి వచ్చి ఈ ఐడియాలజీ నచ్చి వారందరూ రావాల్సిందే తప్పితే మా అంతలోకి మేముగా ఏ పార్టీని కూడా ఎప్పుడు కూడా ఎన్నికల కోసం మేము ఆలోచన చేయాలి. కానీ ఈ దేశం కోసం ఏదైనా అవసరం పడి, ఈ దేశం అభివృద్ధి కోసం కానీ, ఈ దేశ రక్షణ కోసం కానీ అవసరం వచ్చిన సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ సహాయ సహకారాలను కూడా తీసుకుంటాం. బట్ దట్ ఈస్ కన్సర్న్ ఓన్లీ అప్ టు దట్ పార్లమెంట్. అంటే గతంలో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి, రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా టీడీపీని బీజేపీని కలిపి బరిలోకి దింపడానికి పొత్తు కుదర్చడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కదా. దీన్ని ఏమంటారు? మళ్ళీ వాళ్ళు మీ పార్టీ నాయకులే కదా. వారు ప్రయత్నిస్తున్నారని ఎవరు చెప్పారన్నా? తీవ్రంగా అందరికి తెలిసిన సత్యమే కదా. వాళ్ళ ప్రయత్నాలు ఏముండవన్న దీనిలో. తెలియనప్పుడు ఎందుకు ఊరికి సాగతీత ఎందుకు? మీతో మేము ఇప్పుడే తేల్చుకోలేదు, ఇంకా పొత్తుల గురించి మేము ఏం తేల్చుకోలేదు, మళ్ళీ ఆలోచిద్దామని చెప్పి పంపించేచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ఎవరైతే పాత మిత్రులు గతంలో కలిసి మనతో పాటు పనిచేశారో ఈ భావజాలంలో ఉండి ఎంతో కొంత మేరకి ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడతారన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు రావడానికి సిద్ధపడినటువంటి వారిని ఆహ్వానించాం. వారు మాత్రమే వచ్చారు. వారు వచ్చిన తర్వాత కేంద్ర పార్టీ వారితో చర్చలు జరిపినాయి తప్పితే ఇవాళ వరకు పొత్తు మీద ఒక నిర్ణయం రాలా. దీని మీద ఇంకెవ్వరు ప్రమేయం కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. అది కేవలం జాతీయ పార్టీ అధ్యక్షులైన నడ్డా గారు, ఈ వ్యవహారాలు చూసేటటువంటి అమిత్ షా గారు మాత్రమే నిర్ణయిస్తారు. ఇంకెవ్వరు కూడా దీనిలో ఎవరు రికమెండేషన్ పనిచేయదు. ఎవరు ఆపాలన్నా కూడా కొంతమంది పోయి ఆపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అది కూడా జరిగేటటువంటి అవకాశం లేదు. ఈ పొత్తుల విషయంలో ఇరు పార్టీలకు కాస్త సంకటంగానే మారింది అంటుంటారు. ఎందుకంటే ఒకవేళ టీడీపీని కలుపుకోకపోతే పొత్తుల్లో టీడీపీ ఏమన్నా ఇండియా కూటమిలోకి వెళ్తుందేమో అని బీజేపీకి ఒక ఆందోళన మొదలైంది. లేదు, టీడీపీ పరిస్థితి ఏంటంటే ఒకవేళ బీజేపీతో మనం పొత్తు పెట్టకపోతే వైఎస్ఆర్సీపీకి తెర వెనక నుంచి సపోర్ట్ చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుందేమో అనేసి టీడీపీది ఒక ఆందోళన. ఈ రెండు ఆందోళనల మధ్య అసలు ఏం జరుగుతోందని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతోంది, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు అలా ఆలోచిస్తున్నారు అనేది. అన్న ఒకటేంటంటే, టీడీపీ గతంలో ఆత్మహత్య సదృశమైనటువంటి పని చేసింది. భారతీయ జనతా పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీతో కలిసేటంలో ఇవాళ వాళ్ళకి ఆ దుస్థితి వచ్చింది. మరొకసారి ఆత్మహత్యకి చేస్తే ఆత్మహత్య సదృశం. ఇప్పుడు మరొకసారి గనక బావిలో దూకుతానని కనుక వారు ఆలోచన చేస్తే ఈ ప్రజల కోసమైనా ఆయన కరెక్ట్ గా ఆలోచించేటటువంటి మార్గాన్ని ఆయన చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈసారి ఈ ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఏదైతే ఉందో దాన్ని గనక సరైన విధంగా ఉపయోగించాలి అంటే సరైన పార్టీతోటి, సరైన కేంద్రంలో వచ్చిన అధికారంలో వచ్చిన పార్టీతోటి నిలబడాలి. కేవలం అధికారం మాత్రమే కాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం కోసం ఆలోచన చేసేటువంటి పార్టీతో నిలబడాలనే విజ్ఞత ఇతర పార్టీలకి ఎవరైతే భారతీయ జనతా పార్టీతో కలుస్తాయో వాళ్ళకి ఉంటుందని మేము భావిస్తున్నాం. అసలు మీకు సరైన ఓట్ బ్యాంకు లేదు, మీకు ఏపీలో అంత బలం లేదని కదా పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి టీడీపీతో జత కట్టారు. అసలు మాకు ఓటు బ్యాంక్ మీద మాత్రం కాదన్న, ఇది ఓట్ల కోసం మాత్రమే చూసే పార్టీలు కొన్ని ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదని మేము అనుకుంటున్నాం. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఉంటూనే
మీతో కటీఫ్ 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 అనేసి మీరేమో త్రిపుల్ తలాక్ అనలే. అంటే ఆయనేమో తలాక్ 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 అనేసి వచ్చి యువతలు టీడీపీకి చేయగొట్టాడు కదా ఆయన. అన్న వారు ఎక్కడ కూడా ఎన్డీఏలో ఉన్నారని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉండగా టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారండి బహిరంగంగా? టీడీపీ తోటి వారికి ఉన్నటువంటి ఎన్నికల అవసరం రీత్యా వాళ్ళు కలుస్తున్నామని చెబుతున్నారు. ఐడియాలజీ ఈజ్ విత్ బీజేపీ. అయినా ఇప్పుడు టీడీపీది కూడా వేరే నెగిటివ్ ఐడియాలజీ ఏం కాదు కదా, బీజేపీకి భిన్నంగా పోయేటటువంటి పార్టీ కాదని బీజేపీ వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఇవాళ వారు గనక నిజమైనటువంటి నిజాయితీగా కనుక ఉంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ప్రయాణం చేయాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే నిజమైన అభివృద్ధి కోరుకున్నటువంటి పార్టీ అవుతుంది, లేకపోతే ఈ దేశానికి ద్రోహం చేసే పార్టీ అవుతుంది. మీకు టీడీపీకి ఉన్న బంధం ఏంటి? మాకు టీడీపీకి ఇవాళ వరకు ఏ బంధం లేదన్నా. మరి అలాంటప్పుడు ఒకటే ఏ బంధం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ బంధంతో టీడీపీతో గతంలో కలిసి పనిచేసాం కదా మేము అందరమే. కరెక్ట్. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు త్రిపుల్ తలాక్ అయిపోయింది కదా. ఆయన పోయి మాట్లాడుకున్నారు. దానికి మేము మాతోటి కలిసినంత మాత్రాన్ని వేరే ఎవరు కూడా ఇంకొక చోటకి వెళ్ళాలని రిస్ట్రిక్షన్స్ పెట్టి పార్టీ భారతీయ జనతా పార్టీ అది ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్య దేశం నమ్మేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది వారిష్టం. మాతోటి కలిసి మాకేమైతే జరగాల్సి ఉందో వారికి మాకున్న అండర్స్టాండింగ్ ఏది ఉందో దాని ప్రకారం ముందుకు పోతాం. టీడీపీతో మీరు పొత్తుకు రాలేదు, జనసేన టీడీపీ అజిజాలు వెళ్ళిపోతాయి, అప్పుడు మీ పరిస్థితి ఏమి? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలం కలిగినటువంటి పార్టీ అన్న. ఎన్నికలు వేరు, కలిసి ప్రయాణించి చేసేటువంటి పరిస్థితి వేరు. ఇంకా ప్రయాణం ఏముంటది? జనసేన టీడీపీ కలిసిపోతే ఇంకా మీరు ప్రయాణం ఏముంది? మేము అలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది జనసేన అని మేము భావించట్లేదు. ఒకటి మొట్టమొదటి జనసేన వెళ్ళిపోతే మాకు మళ్ళీ అసలు భారతీయ జనతా పార్టీ తోటి కలిసే ప్రయత్నం మిగతా పార్టీలు చేయాలి తప్పితే భారతీయ జనతా పార్టీకి ఒక పార్టీ చూసి పాకిస్తాన్ చూసే ఓట్ల కన్నా తక్కువ ఓట్లు వస్తే మీరు ఏపీ ఒకదాని గురించి ఆలోచన చేయకుండా దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూడా వస్తాయని గ్రహించినాయి కాబట్టి మిగతా పార్టీలు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వస్తా ఉన్నాయి. దేశంలో బీజేపీ పరిస్థితులు ఉన్న ఏపీలో మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితులు కదా. చెప్పుకోవడానికి ఒక్క సరైన నాయకుడిని ఒకటి చూపెట్టండి. తప్పు మనకు పేరు చెప్పండి. ప్రజల్ని ఆకట్టుకునేలా, తన వాగ్దాటితో ప్రజల్ని మెప్పించేలా ఇలాంటి ఒక్క నాయకుని పేరు చెప్పండి. పురంధరేశ్వరి గారు ఉన్నారన్నా, సత్యకుమార్ గారు ఉన్నారన్నా. ఓకే. మేము మాట్లాడతామన్నా అందరమే. మేమందరం కాదా? మేమందరం కూడా అందరికి ఎలిజిబిలిటీ ఉందా? భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కడో సైనికుడే. వాళ్ళు వీళ్ళతో పని లేదన్నా. అధ్యక్షురాలు కాబట్టి మొదటి పేరు, జాతీయ కార్యదర్శి ఉన్నారు కాబట్టి రెండో పేరుగా చెప్పాను తప్పితే అందరం చేస్తాం. బందూకులు లేని సైనికుల బందూకులతో పని లేదన్నా. ధైర్యం, గుండె ధైర్యం కావాలి. అది ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి మిగతా. ఓకే. పురంధేశ్వరి గారు కూడా నిత్యము చంద్రబాబుతో పొత్తు కోసం అంటే మర్దితో పొత్తులు పెట్టుకోవడానికి ఆమె ఇంట్రెస్ట్ గా ఉంటారు తప్పితే పార్టీని బలోపేతం చేయడానికి ఎక్కడ కాంగ్రెస్ లోకి ఎట్లా లేదన్న ఆవిడ అట్లాంటప్పుడు ఎలా వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళి 2 సార్లు కంటెస్ట్ చేసి ఎంపీ చేసి మంత్రి చేసి అప్పటి రాజకీయ పరిస్థితులు ఇప్పటి రాజకీయ అవసరాలు అన్న 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశం నుంచే కంప్లీట్ గా మాయమైపోయినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ మోరర్లెస్ బయటకు వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో అయితే కనీసం ఇవాళకి కూడా ఎక్కడ ఫుట్టింగ్ కూడా లేనటువంటి పార్టీ అయినా కూడా ఆవిడ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు తప్పితే తెలుగుదేశంలోకి పోలేదే. ఆ రోజు తెలుగుదేశంలోకి పోవచ్చు కదా, పోలే ఆవిడ. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా హామీ అంటే నీరు మట్టి ఇచ్చిపోయారు తప్పితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం విషయంలో నిధులు మంజూరు చేయలేదు అనే ఇలా ఆరోపణలు చాలా ఉన్నాయి ఇక్కడ. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలా నెట్టుకు వస్తుంది ఏపీలో? అసలు ఆంధ్రప్రదేశ్కి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కేవలం 11 సంస్థలు మాత్రమే ఇచ్చేటటువంటిగా వారు చట్టాన్ని రూపొందించారు. కానీ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు 27 సంస్థల్ని ఇక్కడ కేంద్ర సంస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో శాంక్షన్ చేసి వాటికి సంబంధించిన ఎంతో కొంత ఫండ్ రిలీజ్ చేసింది. అమరావతి నగరానికి చూసుకుంటే ఏదైతే రాజధాని కింద ప్రకటించారో దానికి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసింది. గుంటూరు నగరాన్ని అమృత్ 2 పథకం, అమృత్ 1 అమృత్ 2 పథకం కింద 1080 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి. ఒకసారి వెళ్ళి చూద్దామా స్మార్ట్ సిటీ ఎలా ఉందో మనకు? స్మార్ట్ సిటీని కట్టినటువంటి పార్టీలు అన్నా మీకు తెలియనటువంటిది అంటే ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర పార్టీ వచ్చి డైరెక్ట్, కేంద్ర ప్రభుత్వం వచ్చి డైరెక్ట్ కట్టదు. కరెక్ట్. 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కదా. మీరు వసూలు చేయమనండి ప్రభుత్వాల నుంచి. అట్లా వసూలు చేసేటటువంటి రాజరకం కాదు కదా, అట్లా వసూలు చేసే అవకాశం లేదు. అందుకోసమే ప్రజలతోటి కలిసి ఆడిట్ ఉంటుంది కదా, ఆడిట్ ఉంటాయి కదండి. మేము ఇచ్చిన లెక్కాచారాలు చెప్పండి అనేసి తీసుకున్నాం కదా. జమాపతులు ఏం జరిగింది మీకు చెబుతాను చాలా స్పష్టంగా. ఆ ప్రాంతంలో ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అంటే అసెంబ్లీ కట్టండి, హైకోర్టు కట్టండి, హైకోర్టు భవనాలు కట్టండి. ఆయన తాత్కాలికమైన పదాన్ని వాడాడు. ఇచ్చిన డబ్బు అయితే ఇచ్చాం, ఆయన వాడుకున్నాడు దాన్ని రాజకీయంగా ఆ రకంగా ఆ రోజున్న పరిస్థితిలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతోటే జరిగింది.
ఆయన ఏమీ చేయలేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమీ చేయలేదు. ఇద్దరు దోపిడీదారులనే కదా అప్పుడు నేను చెప్పింది. అందుకోసం కనీసం దోపిడీదారులైనప్పుడు ఎంతో కొంత చేశాడు. ఇద్దరు దోపిడీదారులైనప్పుడు ఒక దోపిడీదారుతో మీరు ఎలా పొత్తుకు? అదే చెబుతున్నాను, ఆయన ఎంతో కొంత చేశాడు, కనీసం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటి ఫండ్స్ ని ఆయన కూడా సంక్షేమ పథకాల పేరుతోటి కొంత డైవర్షన్ చేశారనేదే మా యొక్క ఆరోపణ. ఆ రోజు కూడా మేము మిగతా విషయాల మీద మేము ఎప్పుడు మాట్లాడాలి. మేము అనేది 2500 కోట్లకు గాను ఆయన చేయవలసినటువంటి అభివృద్ధి చేయలేదు, ఆ స్థాయిలో జరగలేదు అనేదే మా ఆ రోజు ఉన్నటువంటి మా పెద్దలు అడిగినటువంటి ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పలేకనే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన బయటకు వెళ్ళిపోయారు. మేమన్నది నిన్నగాక మొన్న నేషనల్ కాన్క్లేవ్ జరిగిన సందర్భంగా, ప్రెస్ కాన్క్లేవ్ జరిగిన సందర్భంగా అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ మిత్రుడిని కూడా మేము బయటికి పంపిలే, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కొద్దిమంది బయటికి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు విస్తరించుకుంటాం మేము అని చెప్పారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని చంపేస్తున్న బీజేపీ పార్టీ ఏపీలో 12-13 కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చాము, పరిశ్రమలు 27 సంస్థలను తీసుకొచ్చామంటే ఎలా నమ్ముతారండి? అక్కడ శంకుస్థాపన జరిగినాయి, ఫండ్స్ ఇచ్చారు, ఆన్ రికార్డ్ ఉందన్నది. పార్లమెంట్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ అది కూడా నీరు మట్టి టైపే కదా. నీరు మట్టి అని చెప్పినటువంటి వాళ్ళు 2500 కోట్ల గురించి మాట్లాడరు. ఇదంతా మీడియా చేసేసిన సృష్టి ఏంటంటే నీరు మట్టి ఇచ్చిపోయాడు, ఆయన అది చేసిపోయారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఎందుకు చంపేస్తున్నారు చెప్పండి? ఎవరు చంపలేదన్నా, ఒక్కటే చెబుతున్నాం, ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం ఉందో ఆ కర్మాగారాన్ని వీళ్ళందరూ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, వీరి యొక్క పని సామాజిక సేవ చేయటం, గుడ్ గవర్నెన్స్ చేయాలి తప్పితే గుడ్ బిజినెస్ మ్యాన్ కాకూడదు అనే ఆలోచనతోటి మంద కాదు ఈ బాధ్యత, ఈ బాధ్యతను తీసుకెళ్లి మరొక కంపెనీ, మరొక యాజమాన్యానికో లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పి అది నిర్వీర్యం అయిపోతుందన్న. ఇక్కడ ఉన్నటువంటి గత 70 ఏళ్ల బట్టి వేరే పార్టీలు ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించినాయి. ఈ పరిపాలించినటువంటి వాళ్ళు ఇదే విశాఖ ఉక్కు గురించి నేను అడుగుతా ఉన్నాను, క్యాప్టివ్ కోల్ మైన్ ఎందుకు శాంక్షన్ చేయలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ చేతుల్లో ఉన్నటువంటి పని కాదా? మీకు ఉక్కు కర్మాగారం నడవాలి అంటే కావాల్సినంత బొగ్గు కావాలి, దానికి ఆ బొగ్గు కావాలి అంటే కనుక మీ చేతుల్లో ఉన్నటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు శాంక్షన్ చేసి దానికి అటాచ్మెంట్ చేస్తే వీళ్ళు బయట ఆధారపడవలసిన అవసరం లేదు. ఇవాళ బయట నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల అది ఉక్కు కర్మాగారం అంతా కూడా లాసుల్లోకి వెళ్తూ ఉంది. అటువంటి పరిస్థితి జరగకూడదు, దాని మీద ఆధారపడ్డ కార్మికులు రోడ్డును పడకూడదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్రం నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఇటువంటిది ఒక మంచి సంస్థ వచ్చి దాని మీద పెట్టుబడి పెడితే క్యాప్టివ్ పవర్ మైన్స్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు చేస్తారు. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసే ఆలోచన తప్పితే కార్మికులకు లబ్ధికి అయితే ఓపీఎస్ విధానాన్ని తీసేసి సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తారా అండి? అన్న, ఓపీఎస్ది సిపిఎస్ది ఇవాళ ఉన్నటువంటి సమస్య కదన్నా, ఏనాటి నుంచో జరుగుతున్నటువంటి సమస్య. హయాంలోనే కదా అమలైంది, అది కార్యరూపం దాల్చింది మీ ప్రభుత్వ హయాంలోనే కదా. కానీ దాన్ని ప్రతిపాదించి దాన్ని ఒక స్థాయి వరకు తీసుకెళ్లినటువంటి పార్టీలు ప్రభుత్వాలు ఏమన్నా భారతీయ జనతా పార్టీ కాదు తీసుకెళ్ళి. ప్రత్యేక హోదా అంశము పనికిమాలిన హామీలు ఇచ్చిపోతే మేము చేయమన్నారే, ఇవి కూడా పనికిమాలిన హామీలు అని ఎందుకు స్టాప్ చేయలేకపోయారు? చెప్పేది కాదన్న, అది కానీ ఇది కానీ మేము చెప్పేది కాదు. 14వ ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి కొత్తగా ఏ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇవ్వలేము అని ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉందో వారు చెప్పిన దాని మీద భారతీయ జనతా పార్టీ మీరు చేయాలనుకుంటే ఏమన్నా అడ్డు రావు, చేయకూడదు అనుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఇవన్నీ వస్తాయా? ఓపీఎస్ వద్దు సిపిఎస్ ముద్దు అని చెప్పింది ఎవరండి? అది యాక్చువల్గా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాని తర్వాత 10 సంవత్సరాలు కడుపు కొట్టడం కన్నా అది ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి మీరెందుకు అనుకోలేదు? కూడా కార్మికులు కడుపు కొట్టట్లేదన్న, ఈ కార్మికులు ఉద్యమాలు జరుగుతున్నాయి కదండి, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మెజారిటీ రాష్ట్రాల్లో మాత్రం సిపిఎస్ఏ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, వాస్తవం అది నేను చెప్పింది. మధ్యప్రదేశ్ లో కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అన్న, మధ్యప్రదేశ్ లో మాకు ఇచ్చిన బ్రహ్మాండంగా ఉంది పెన్షన్ స్కీమ్ అని చెబుతున్నారు. ఇది వాస్తవం కదా? మహారాష్ట్రలో సిపిఎస్ బాగుందని చెప్పలేదన్నా, చెప్తున్నమాట వాస్తవం కదా. చాలా బాగా జోకులు వేస్తారండి మీరు. వాస్తవం అన్న నేను చెప్పేది. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు చంపేస్తున్నారంటే దానికి ఒక రీజన్ చెప్పారు. ఇదే లోకేష్ బాబు ఈ రోజు ఏదైతే మీరైతే పొత్తులు పెట్టుకోబోతున్నారో లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ ఉక్కును మేమే ఏపీ ప్రభుత్వం తరపునే కొనుగోలు చేసి కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతాం. అది మేము స్వాగతిస్తున్నాం దాన్ని. మేము చెప్పేది కూడా మాట కూడా అదే, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాదు, మీరు బాధ్యత తీసుకోండి, దానికి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి, కావాల్సిన సహకారం ఇచ్చి దానికి 3 సార్లుగా గతంలో ఏదైతే మనం ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పామో చెప్పిన తర్వాత 3 సార్లుగా దానికి
ఏదైతే గ్యాప్ ఉందన్న ఫండింగ్ గ్యాప్ ఏదైతే ఉందో లాస్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సెయిల్ ద్వారా అక్కడికి ఫండ్స్ పంపించిన మాట వాస్తవం కదా, అది ఆన్ రికార్డ్ కనపట్టలేదా? అవన్నీ చేసి గ్యాప్ ఫిల్లింగ్ చేసాం, ఎందుకంటే అక్కడ ఉన్న కార్మికులు నష్టపోకూడదని. నిజంగా కనుక లోకేష్ బాబు గారు కనుక ఆ మాట చెప్పుంటే చెప్పారు, ఐ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. లెట్ దెమ్ బై ద ప్రాపర్టీ. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండిల్ చేయనివ్వండి, కేంద్ర ప్రభుత్వం సహకారం పూర్తిగా ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాం. గతంలో ఒక మాట అన్నారు మీరు, పొత్తుల వల్లే వాళ్ళు గెలిచారు అన్నారు. మీరు పొత్తుల వల్ల వాళ్ళు గెలిచారు అన్నారు. పొత్తుల వల్ల ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? అసలు ఎవరి పొత్తు వల్ల ఎవరికి లాభమైందంటారు? భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకున్న సందర్భంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ కూడా గెలిచింది. ఇది వాస్తవం, ఆన్ రికార్డుగా మనకి కనపడుతుంది. అది 94 కావచ్చు, 99లో కావచ్చు, 2004లో కావచ్చు. భారతీయ జనతా పార్టీ సహకారం, కార్యకర్తల సహకారం, ఓటు బ్యాంక్ సహకారం ఖచ్చితంగా కావాలా? మీకు నియోజకవర్గంలో 1000-2000 ఓటు మీ సహకారం ఎవరు? 19% ఓట్లు 98లో వచ్చినాయి. నా చూసే 99లో మాత్రం 100 కన్నా తక్కువ 0. మీకు ఒక సందర్భంలో ఒకలాగా వస్తుందన్న. మాకు 98లో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ చెబుతున్నాం. 98లో మాకు 18% వచ్చిన తర్వాత 99లో మాత్రం పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ మీకు టికెట్ వచ్చినా రాకపోయినా పొత్తులు లేకపోతే మీకే టికెట్ అనుకోండి, పొత్తుల్లో భాగంగా జనసేనకు వచ్చిన, టీడీపీకి వచ్చిన మీ బలమంతా వాళ్ళ కోసం ప్రయోగిస్తారా? మేము కనుక పొత్తులో భాగస్వామ్యం కనుక ఉంటే, అప్పుడు కనుక నాకు టికెట్ రాకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా పనిచేయడానికి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఎప్పుడు కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ మీకే టికెట్ వస్తే పొత్తులో భాగంగా అధికార పార్టీ మంత్రి మనతో మన రజనమ్మ అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్లు వేశారు కదా, హీరోయిన్లు వేసినట్టుగా పెద్ద పెద్ద సినిమాలు అప్పుడు రిలీజ్ అప్పుడు పెడతారు కదా కట్అవుట్లు, ఆ మాదిరి పెట్టుకున్నారు వారు. జగన్ గారు హీరో కాదంటారు మళ్ళీ ఇప్పుడు? డెఫినెట్ గా ఆయన జీరో అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఇవాళ అందుకోసమే ఆయన పాపం ఆ రకంగా సిద్ధం అని చెప్పి తిరుగుతున్నాడు. మరి ఏం సంసిద్ధమా? మేము సంసిద్ధం, సై కూడా ఎస్, మేము యుద్ధానికి సిద్ధం. ఆఫీస్ లో సై చేయడము, తొడలు కొట్టడం మీ దగ్గర ఉన్నప్పుడు చెబుతున్నాం అన్నది, మీ ఎదురుగా కూర్చున్నాం కాబట్టి ఆఫీస్ లో ఉన్నాము. ప్రతిరోజు కూడా నేను పాదయాత్ర చేశానన్న. గత 25% ఓటు బ్యాంకుతో ఆ అహంకారమే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది అతన్ని. ప్రజలు చేసినటువంటి ఆ పనే ఇవాళ అతను ఆ స్థితికి తీసుకొచ్చింది. ఇదే 50% ఓట్లతో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లా ప్రవర్తించింది కేంద్రంలో, ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇది అహంభావం అన్న. ఆ అహంభావమే అతని పతనానికి దారి చేస్తుంది. ఎక్కడండి మీకు 50% వచ్చినా మీరు కూడా అదే స్థాయిలో కదా. ఎక్కడ గోవాలో ఎన్నికలు జరిగినా, ఇంకో రాష్ట్రంలో జరిగినా గవర్నమెంట్ పడగొట్టి మీరు అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తుంటారు కదా. ప్రజలు భారతీయ జనతా పార్టీ తోటి ఉండడానికి సిద్ధమయ్యారు. బీహార్లో నితీష్ కుమార్ గారిని ఎన్నిసార్లు సంకరించుకుంటారు, ఎన్నిసార్లు దింపేస్తారు. మేము దింపామా మేము సంకరించుకున్నామన్నా? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళా వస్తానంటే తీసుకోవడానికి మీకైనా ఉండాలి కదండి. మీకు ఒకటే ఇందాక కూడా స్టార్టింగ్ లో కూడా చెప్పాను, భావజాలం ఒకటై ఉండాలా, ఆలోచన విధానం. అంటే ఈ దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ ఉండాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తానంటే తీసుకోం, అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ వస్తానంటే తీసుకోం, ఇంకో చోట కాంగ్రెస్ వస్తుందంటే మేము తీసుకోం, ఇంకో చోట డిఎంకే వస్తుందంటే మేము తీసుకోం. ఇవన్నీ అయిపోయినాయి. ఎంఐఎంతో అయితే జత కడతారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టం, అవసరమే లేదు. పశ్చిమ బెంగాల్, బీహార్లలో మాకెక్కడుందన్న పొత్తు పెట్టుకోలేదు మీరు? ఎక్కడుంది పొత్తు? ఓకే, మరి రజనీతో ఢీ కొట్టగల వారు ఎవరున్నారంటారు ఇక్కడ? ఈ మూడు పార్టీలు కలిసి వచ్చిన మంత్రి రజనమ్మతో ఢీ కొట్టగలరు? రజనీ గారిని చిలకలూరుపేట నుంచి, అంటే సోదరు మీద నాకు కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే విద్యావేత్త కాబట్టి, ఎన్ఆర్ఐగా ఆవిడ అమెరికాలో ఉండి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని కొంత అభివృద్ధి చెందారు కాబట్టి వారి మీద నాకు ఒక సదాభిప్రాయమే ఉంది. కానీ ఒక రాంగ్ పార్టీలో రాంగ్ పీపుల్ తోటి ఉన్నారు కాబట్టి, ఆవిడకు ఏదైతే క్రెడిబిలిటీ తోటి ఆవిడ గతంలో ఎమ్మెల్యేగా చిలకలూరుపేట నుంచి గెలిచారో, అక్కడి నుంచి ప్రజలు వాళ్ళ కార్యకర్తలు తరిమేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మన గుంటూరు నగరంలో పడ్డారు. కార్యకర్తలు తరిమేది జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు అయితే బాగుంటుంది. వాళ్ళందరూ కలిసి ఒక అప్లికేషన్ పెట్టారన్న, డైరెక్ట్గా ఈవిడికి కాకుండా భూమి మీద ఎవరికి ఇచ్చినా మేము పని చేస్తాం, ఈవిడికి మాత్రం పని చేయమని చెప్పి రాసి పెట్టారన్న వాళ్ళు. మీకు ఆ కాపీ పంపించారా? మాకు పంపించాల్సి వల్ల ఆ పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చారన్న అఫీషియల్ గా. పేపర్లో దండికి వస్తాయి, మీ అనుకూలమైన దండికి వస్తాయి. మా అనుకూలం మాకు అసలు అనుకూలం పేపర్లు లేవు, మాకు ఎవరు అనుకూలమైన ఇది లేదు. పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, మండల స్థాయి అధ్యక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంకొక మాట కూడా నేను మీతో ఇప్పుడు అంటే ఇది దీనిలో చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ అప్పుడే ఎలక్షన్స్ వస్తే నాకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, చిలకలూరుపేట వాళ్ళు ఫోన్ చేసి చెబుతున్నారు, ఇక్కడ కనుక మీరు పోటీ చేసేటట్టయితే, అంటే మరి మిగతా వాళ్ళకి కూడా చెప్పారో నాకు తెలియదు, ఆస్పిరెంట్స్ అందరూ చెప్పారో నాకు తెలియదు, నాకైతే చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు
కార్యకర్తలు కూడా కదా నాయకులు ఫోన్ చేసి చెబుతున్నారు లేవని, అన్న ఇక్కడ కనుక పనిచేసేది కనుక మీకు కనుక టికెట్ వస్తే మేము వచ్చి ఆమె చేసినటువంటి అరాచకాలు వాళ్ళ మరుదులో వాళ్ళు ఎవరో చేశారట మొత్తం, అవన్నీ కూడా మేము వచ్చి మీకు అప్పచెబుతామన్నా. అక్కడ పోటీ చేసే పశ్చిమంలో కనుక మీరు పోటీ చేస్తే అవన్నీ మీకు వస్తాం, మేము కూడా బహిరంగంగా వచ్చి మీ తరఫున ప్రచారం చేస్తామన్నా అని చెబుతున్నారు. చిలుకలూరుపేట అంటే చిలుకలూరుపేట కాదు, గుంటూరులో కూడా ఆమె వెంటబడి ఆవిడ మీద ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలు తెచ్చినాయి. అంటే విడుదల రజనీ గారిని ఎలాగైనా ఆమె క్యారెక్టర్ ని బ్యాడ్ చేసి గెలవాలనుకుంటున్నారు మీరు? అది క్యారెక్టర్ బ్యాడ్ అంటారా లేకపోతే వాళ్ళు చేసినటువంటి పనులు బ్యాడ్ అంటారా మీరు నిర్ణయించండి అన్న. నేను క్యారెక్టర్ బ్యాడ్ ఈజ్ డిఫరెంట్. నేను ఆవిడ క్యారెక్టర్ గురించి నేను కామెంట్ చేయట్లేదు. కానీ నేను అనేది పరురాలు అని ఒక అది వాళ్ళందరూ చూస్తున్నటువంటి మాట. దానికి సాక్ష్యాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినటువంటి మేరకి ఈ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవినీతితోటే నిండిపోయి ఉన్నారు. ఇక్కడ పదే పదే అన్నారు నేను ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టిన వాడిని, ఈ ప్రాంత వాసిని, నాకు హక్కులు ఉన్నాయంటున్నారు కదా. ఆ హక్కులతో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది? ఇప్పటి వరకు పాలించిన పాలకులు ఏం చేయలేదు, మీకు అవకాశం వస్తే ఏమి చేయాలనుకుంటున్నారు? ప్రధానమైనటువంటి విభాగాలు రెండుగా ఉన్నాయన్న. ఒకటి, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదావ పట్టిస్తూ ఈ ప్రాంతంలో మీరు ఏ సందులోకి వెళ్ళినా గుంటలు పడినటువంటి రోడ్లు, అదేవిధంగా పూడికలు తీనటువంటి డ్రైనేజ్, కలుషితమైనటువంటి నీరు, చెత్త తీలేనటువంటి పొద్దున 12-1 గంటకు కూడా చెత్త తీనటువంటి వీధులు, ఎంతోమంది పేదలకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేదలంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఒకరికి ఒక ఇల్లు ఇస్తే రెండో వాళ్ళకి ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. అటువంటి వారికి ఇల్లు లేనటువంటి వారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కార్మికులు, ఎవరు ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో పనిచేసే కార్మికులకి కనీస వేతనాలు లేనటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ అవకాశం ఎట్లా ఉంది నాకంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నాం. రేపు అఫీషియల్గా ఆథెంటికేటెడ్గా నేను పనిచేసేటటువంటి అవకాశం నాకు దాని ద్వారా లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గ్రీన్ గుంటూరు అని, స్వచ్ఛ గుంటూరు అని ఏదైతే నరేంద్ర మోదీ గారు ఆశించి గతంలో ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పి ఫండ్స్ ఇచ్చారో, ఆ ఫండ్స్, అట్లాంటి ఫండ్స్ తెచ్చుకొని యూటిలైజేషన్ చేసి ప్రజలందరికీ కూడా దానిలో భాగస్వామ్యం చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది చేసి చూపిస్తాను. గతంలో ఎవరు చేయలే. వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి నిధుల్ని వాళ్ళు కమిషన్ రూపేనో ఇంకో రకంలో రోడ్లన్నీ గుంటలు తీసి సగం చేసి కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకుని వదిలేశారు. అవన్నీ నేను చేసి చూపిస్తాను. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, నా ప్రాంత ప్రజలెవరూ కూడా తల దించుకునే పరిస్థితి లేకుండా, ఎందుకు అంటున్నానంటే ఈ పదం, గతంలో ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం నుంచి గెలిచారు గత 2 సార్లుగా చూస్తే, వారందరూ కూడా పార్టీలు మారినటువంటి సంస్కృతి. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏ రకంగా అయితే జెండాని నమ్ముకొని ఉంటారో, జెండాను అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, నేను కూడా దానిలో ఒకడిని. కాబట్టి ఇక్కడ నన్ను గెలిపించి కనుక ప్రజలు కనుక శాసనసభకు పంపిస్తే వీళ్ళ తరఫునే ఇదే పార్టీ నుంచే పోరాడటానికి నేను ఎప్పటికి కూడా నిలబడి ఉంటాను. పార్టీ మారటాలు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయం. 2, తల దించుకునే విధంగా, ఎప్పుడు కూడా తలెత్తుకొని మా ఎమ్మెల్యే ఫలానా అని చెప్పుకునే విధంగా, గర్వంగా ఉండే విధంగా నేను ప్రవర్తిస్తాను. నా పనుల ద్వారా, నా యొక్క మాటల ద్వారా, నా యొక్క చేసేటువంటి సేవ ద్వారా చూపిస్తాను. తక్కువ పీరియడ్లో మీరు కేంద్ర అంటే జాతీయ నాయకత్వంతో చాలా దగ్గరగా ఉంటారంటారు. వెంకయ్యనాయుడు గారితో కావచ్చు, కిషన్ రెడ్డి గారితో, ఇక తీసుకుంటే జేపీ నడ్డా గారితో తీసుకుంటే జాతీయ నాయకత్వంతో అందరూ చాలా క్లోజ్గా ఉంటారంటే ఎలా చేస్తారా లాబింగ్? అంత దగ్గరికి ఎలా వెళ్ళిపోయారు? అఫీషియల్గా చేరిన లెక్కేసుకుంటే కూడా 23 సంవత్సరాలు అయింది ఈ పార్టీలో చేరి. 23 సంవత్సరాలు అంటే తెలుగుదేశం పార్టీకి టోటల్ వయసే 40 సంవత్సరాలు. నేను దాంట్లో అంటే సగం పైన ఎక్కువ దీనిలో పనిచేసినట్టు. 2001 నుంచి నేను పనిచేయటం మొదలు పెడితే 2004లో హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీకి నేను కూడా ఒక కోర్ కమిటీ మెంబర్గా అక్కడ వ్యవహరించాను. 2003-4 నుంచి అక్కడి నుంచి పనిచేయటం మొదలెట్టి 2014 దాకా నేషనల్ ఎగ్జిక్యూటివ్ యువమోర్చాకి నేషనల్ ఎగ్జిక్యూటివ్గా మధ్యలో ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు. 2014 అంటే సుమారుగా 10 సంవత్సరాల పాటు ఒక్కసారి అవకాశం వచ్చింది. అంటే ఒక 3 సంవత్సరాలే అవకాశం వచ్చింది. మిగతా అంతా నేను పార్టీకి సేవ చేస్తా, కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటా, పార్టీకి కూడా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏపీలో చూస్తే బీజేపీలో కూడా ఈ వర్గాలు ఉన్నాయి కదా. సోము వీర్రాజు గారు ఒకవైపు, పురంధేశ్వర్ గారు ఒకవైపు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సంస్కృతాయంటారు ఎన్నికల నాటికి. వాస్తవంగా బీజేపీలో వర్గాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదన్నా. అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి నారాయణ గారికి, సోము వీర్రాజు గారికి అగాధం పెద్ద ఉండింది కదా.
ఇదంతా కూడా అభిప్రాయ భేదాలు అంతే. కొన్ని విషయాల్లో ఏంటంటే ఒకళ్ళు ఒక పని చేద్దాం అంటారు, ఇంకొక పని చేద్దాం అనుకుంటారు. అది అంతర్గతంగా జరిగేటటువంటి తప్పితే ఆన్ ప్లాట్ఫామ్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం పార్టీ నిర్ణయం ఫైనల్, పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ఫైనల్. టికెట్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ వచ్చి ఓడిపోయినా, ఒకవేళ రాకుండా పొత్తుల్లో భాగంగా జనసేనకు టీడీపీకి వెళ్ళినా, ఏమి జరిగినా భవిష్యత్తులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు దూరం కాను, ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్పగలరా? దానికి నేను చెప్పడానికి ముందన్న 100% చెప్తాను. దానికంటే బిఫోర్ ఏంటంటే 2019లో నేను ఇక్కడి నుంచే ఓడిపోయాను, పార్లమెంట్ నుంచి ఓడిపోయాను. నాకు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలన్నా అసెంబ్లీ కన్వీనర్గా నన్ను నియమించిన తర్వాత కూడా నేను గతంలో పోటీ చేశాను కాబట్టి గుంటూరు పార్లమెంట్ నుంచి నిన్నగాక మొన్న 1500వ రోజు సందర్భంగా అమరావతి రైతులు పిలిస్తే తాటికొండ నియోజకవర్గం, నా నియోజకవర్గం కాదు, నాకు అక్కడ ఓటర్లు కూడా లేరు, నాకు అవసరం కూడా లేదు ఇక్కడ నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తే. పార్టీ ప్రయోజనం కానీ పార్టీ ప్రయోజనాలు నేను కంటెస్ట్ చేసిన బాధ్యత కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలిస్తే 1500వ రోజు పాల్గొన్నా. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాలకి, మొన్న రీసెంట్గా జరిగినటువంటి వికసిత్ భారత్ యాత్రలో మాన్సుఖ్ మాండవీయ గారు కేంద్ర మంత్రి వస్తే నేను కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వారికి పరిచయం చేయడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపార మండలంలో వీటన్నింటిలో కూడా పర్యటించి వచ్చాను. వర్షాలు పడినప్పుడు అదంతా కూడా ఇబ్బంది పడతా ఉంటే రైతులు, ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా కలిసి, ఎందుకంటే అక్కడ పసుపు పంటలు, అరటి తోటలు ఎక్కువ కొల్లిపారలో, వాళ్ళందరూ బాగా దెబ్బతిన్నారు ఆ టైంలో. నేను ఇక్కడ పోటీ చేస్తాను నాకు మనసులో ఉంది, కానీ నాకు పార్టీ అప్పటికే నియోజకవర్గ కన్వీనర్ వేసింది, అయినా కూడా నాకు సంబంధం లేదు యాక్చువల్గా. బట్ నేను కంటెస్ట్ చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చా. ఈ రకంగా రేపొద్దున ఇక్కడ గెలిచినా ఓడిపోయినా, టికెట్ వచ్చినా రాకపోయినా, దానిలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా కనుక పోటీ చేస్తే మరింత ఎక్కువగా ఇక్కడ నేను పనిచేస్తూ ఉంటాను. మీరు ఎంతవరకు చదువుకున్నారన్నా? నేను ఇంజనీరింగ్ చేశానన్నా. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నాన్నగారు ఏం పేరు? నాన్నగారి పేరు ఒల్లూరు సుబ్బారావు గారు. అమ్మగారి పేరు కనకమ్మ. ఎంతమంది సంతానం వారికి? మేము 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి అన్న. అన్న రీసెంట్గా చనిపోయారు. సడన్గా ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మరి ఎట్లా వచ్చిందో, నాకంటే ఒక సంవత్సరమే పెద్ద. ఆల్ ఆఫ్ సడన్ చనిపోయారు. సో నాకు ఇంకా 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. చెల్లెలు విశాఖపట్నంలో, బావగారు ఆడిటరు, అక్కడ విశాఖపట్నంలో ఉంటారు. వాళ్ళు దస్పల్లా హోటల్స్లో వాళ్ళు ఒక డైరెక్టర్గా ఉన్నారు. నేను మిగతా బ్రదర్స్ అయితే, ఒక బ్రదర్ హైదరాబాద్లో ఉంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు ఆయన. మీడియాలో ఉన్నారు వారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు నా తమ్ముడు, చిన్నవాడు, నా తర్వాత వాడు. వాడు ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. నేను కంప్లీట్గా మోరల్లెస్ రాజకీయాలు అన్నా. చిన్నోడు ఇక్కడే బిల్డర్ అన్న, కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాడు. అట్లనే ఒక చిన్న యాడ్ ఏజెన్సీ కూడా ఉంది. ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నారు? బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? ఈ దేశం కోసం ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. దేశ సంస్కృతిని, ఈ దేశం యొక్క ధర్మాన్ని కాపాడేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉండొచ్చు, రేపు మరొక వ్యక్తి రావచ్చు, గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు ఉండొచ్చు, అద్వానీ గారు ఉండొచ్చు. నేను చదువుకున్నటువంటి పుస్తకాలు, నేను మహారాష్ట్రలో చదవటం వల్ల కావచ్చు, ఏదైనా కానివ్వండి, అక్కడ ఆ రోజుల్లోనే హరిబాబు భావడే గారు అని చెప్పి వారు ఎమ్మెల్యేగా ఉండేవారు. హరిబాబు భావడే వారు బుల్డానా నుంచి అక్కడి నుంచి ఎమ్మెల్యే, అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నేను చదువుతున్న రోజుల్లో. వారు అక్కడికి వచ్చారు. వారితో నేను ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశాను. స్పెండ్ చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, బీజేపీ గురించి ఆయన చెప్పినటువంటి, అప్పుడు జోషి గారా ఎవరో సీఎం ఉండేది, ఎలయన్స్, బీజేపీ అండ్ శివసేన ఎలయన్స్. అప్పుడు కూడా జోషి గారు ఎవరో ఉండేవారు చీఫ్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎం ఏమైనా గోపీనాథ్ ముండే గారు ఉండేవారు అప్పట్లో. అప్పుడు వారితో నేను వెళ్ళినప్పుడు బీజేపీ గురించి వారు చెప్పినటువంటి మాటలు చాలా ప్రభావితం చేసినాయి. దాని తర్వాత అనుకోకుండా కిషన్ రెడ్డి గారితో నాకు 1998-99లో పరిచయం అయింది హైదరాబాద్లో. అప్పుడే ఆయన కంటెస్ట్ చేసి 99 తర్వాతే పరిచయం అయింది. ఎందుకంటే అప్పుడు ఆయన కార్వాన్లో కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నారు, పార్టీ కార్యాలయంలో ఉన్నారు. నా ఫ్రెండ్ ఎవరో తీసుకుని వెళ్తే నేను వారి దగ్గరికి వెళ్ళి కలిసిన సందర్భంలో వారితో కూడా మాట్లాడిన తర్వాత ఆయన ఏ ఐడియాలజీ అయితే చెప్పారో హరిబాబు భావడే గారు, అదే మాటలు, అదే ఇది తెలుగులో నాకు వీరు కూడా అదే రకమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేశారు. నాకు కూడా అనిపించింది మనం ఏదో చేయాలి కదా. నాకు ఎప్పుడు నా పేరు ప్రభావం కావచ్చు, లేకపోతే మొట్టమొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ తోటి మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే మాటలు కావచ్చు, వీటన్నిటి వల్ల అయి ఉండొచ్చు నాకు ఒక యాంటీ కాంగ్రెస్ దీనిలో పెరిగాను. దానికి ఆల్టర్నేటివ్ పార్టీ, ఆల్టర్నేటివ్ ఆలోచన, రైట్ వే ఆఫ్ థింకింగ్ బీజేపీలోనే నేను చూశాను. టీడీపీలో లేదు అప్పుడు. మా నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ 1987 నుంచి 89 వరకు, 86 నుంచి 88 వరకు, అంటే జస్ట్ బిఫోర్ 1 year ఎలక్షన్ బిఫోర్ వరకు ఈ జిల్లా పార్టీకి అధ్యక్షుడు చేశారు, తెలుగుదేశం పార్టీకి. నాన్నగారు ఇక్కడ పనిచేశారు. చేసినా కూడా అంటే దాని తర్వాత ఇక రాజకీయాలు ఆల్మోస్ట్ 91 తర్వాత, ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత అసలు మానేశారు కంప్లీట్గా, తర్వాత చనిపోయారు.
సో వాళ్ళు తెలుగుదేశం పార్టీతోటే ఉండేవారు, అప్పుడు ఉండేవారు. నేను అప్పుడు ఆ టైంలో, అదే టైంలో నేను ఇంజనీరింగ్కి వెళ్ళిపోవటం, నాకు ఆ టీడీపీ అటాచ్మెంట్ అసలు ఎప్పుడు కూడా లేదు, ఎప్పుడు ఆ బాండింగ్ లేదు. కాబట్టి నేను కంప్లీట్గా బీజేపీ ఐడియాలజీలోనే పెరిగాను, బీజేపీ యొక్క ఆలోచనలతోటే ఉన్నాను మొదటి నుంచి. అందులో నాకు ముందు ఆ హిందుత్వం, అందరినీ సమభావంతో చూడటం, ఈ దేశానికి ఏదో చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే అనే ఆలోచన చూసింది మాత్రం ఒక బీజేపీలోనే చూశాను. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతమంది సంతానం? ఇద్దరు పిల్లలు. ఇద్దరు బాబు పాపనా? ఇద్దరు బాబులేనన్నా. పాప కోసం చూసాం, లేకపోతే ఫస్ట్ తోనే కట్ చేద్దాం, పాప పుడితే బాగుండని అనుకున్నాము. బట్ రెండోవాడు కూడా బాబు అయిపోయాడు. మీ వైఫ్? షీఈస్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే ఓకే. నేను అప్పుడు అక్కడ కంపెనీ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాకు కామన్ మిత్రులు కొంతమంది మిత్రులు కాదు, పెద్దలు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రపోజల్ ఏదో ఇచ్చారు. మా ఫాదర్ చెప్పిన తర్వాత మా ఫాదర్ అప్పుడు చెప్పారు ఇట్లా అని చెప్తే సర్లే అని చెప్పినప్పుడు. ఓకే సరే, హిందుత్వవాదం అన్నారు, ఇంకా దేశం కోసం ఏం చేస్తారో ఏమో కానీ ఫస్ట్ మీరున్న పశ్చిమ నియోజకవర్గానికి మంచి చేసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఏ విజన్తో అయితే ముందుకు పోతున్నారో ఆ విజన్ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అసెంబ్లీలోకి అట్లా పార్లమెంట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి జయప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఆశీస్సులు, మీ యొక్క పుషింగ్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే సరైన విధంగా ప్రశ్నించేటటువంటి జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ. నేనేదో మీరు ఎదుర్కొన్నారని చెప్పేది కాదు. నాది జనరల్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కువ మీ వీడియోస్ కనపడుతుంటాయి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి ఉన్నాను ఇది. కాబట్టి అది రెగ్యులర్గా ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్లా నేను పరిశీలించే కొద్ది మందిలో మీరు కూడా ఒకరన్నా. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలా. సపోర్ట్ కూడా. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.